మై ఛానల్ SR0803 వ్లాగ్స్. సో మీరు అయితే షాప్లో ఉన్నామన్నమాట. సో షాప్లోకి మొత్తం కొత్త స్టాక్ అయితే వచ్చేసింది. అండ్ దానికన్నా ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వీడియో అయితే చాలా రోజుల తర్వాత షూట్ అయితే చేసాను అనమాట. సో ఒక షాప్లో జాలీలు అయితే వచ్చేసాయి అనమాట, ఫినిషింగ్ జాలీలు. సో ఇందులో వచ్చేసి ఇంతకుముందుకు అయితేనేమో ఒక టైప్ జాలీగా ఉండేవన్నమాట. సో ఈ జాలీలు ఉండే అనమాట. సో ఇప్పుడు వచ్చేసి వెరైటీ టైప్స్ ఆఫ్ జాలీలు అయితే వచ్చేసాయి అనమాట. అంటే 3 టైప్ జాలీస్ వచ్చేసాయి అనమాట. 5 feet హైట్, 6 feet హైట్లో 2 టైప్స్ వెరైటీ జాలీస్ వచ్చాయి. సో అవి వచ్చేసి మీకు మొత్తం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం, ఓకేనా? సో లెట్స్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ బార్బెడ్ వైర్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇవి వచ్చేసి ఇవి కూడా వచ్చేసాయి అనమాట. సో ఇవి 650 నుంచి 700 feet మధ్యలో అయితే వస్తుందన్నమాట. సో 25 to 27 kgs మధ్యలో వస్తుంది, ఓకేనా? సో వచ్చేసి దీని స్టాక్ వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఫినిషింగ్ జాలీ 3x3 గ్యాప్, 3x3 గ్యాప్, 5 feet హైట్, 50 feet లెంత్. సో ఇది వచ్చేసి మీకు 25 to 27 kgs మధ్యలో అయితే వస్తుంది అనమాట, ఓకేనా? ఈ జాలీ. అండ్ ఆ తర్వాత ఇది వచ్చేసి 12 gauge జాలీ అంటారు. సో ఆ తర్వాత 5 feet హైట్, 3x3 గ్యాప్, 50 feet లెంత్, 10 gauge జాలీ. అంటే థిక్నెస్లో వచ్చేసి కొద్దిగా బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. థిక్నెస్ వచ్చేసి కొద్దిగా లావు ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కొద్దిగా సన్నగా ఉంటుంది అనమాట. 10 gauge, 12 gauge అంటారు, ఓకేనా? ఇది వచ్చేసి 5 feet హైట్ అనమాట, ఓకేనా? ఇక్కడ ఉన్న మొత్తం ఇది వచ్చేసి మనకు 45 to 50 kgs మధ్యలో అయితే వస్తుందన్నమాట. అండ్ అక్కడి నుంచి వస్తే ఇక్కడ వచ్చేసి మెష్ వైర్ అనేది ఉందన్నమాట. 6 feet హైట్ ఒకటి ఉంది, 5 feet హైట్ ఒకటి ఉంది. ఇది వచ్చేసి వెయిట్స్ వచ్చేసి మీకు 45 to 50 kgs మధ్యలో ఉంటాయి రెండు. అది కూడా సేమ్ 40 kgs to 50 kgs మధ్యలో, ఇది 45 to 55 మధ్యలో ఉంటుంది, ఓకేనా? సో అక్కడ నుంచి తిరిగి మనం ఇక్కడికి వస్తే నెక్స్ట్ ఇది 6 feet హైట్ అంటారు దీన్ని, ఓకేనా? 6 feet నాగన్న పొడుగుంది ఇది చూస్తే. సో ఇది 3x3 గ్యాప్, 3 inch అంటే 3 inches ఉంటుంది అనమాట. ఇది 50 feet లెంత్, 6 feet హైట్. ఇది వచ్చేసి మనకు 30 to 35 kgs మధ్యలో వస్తుందన్నమాట ఈ జాలీ. అండ్ అక్కడ నుంచి దాని పక్కన వచ్చేస్తే ఇక్కడ 6 feet హైట్, 50 feet లెంత్, 2x2 గ్యాప్ జాలీ. సో ఇది వచ్చేసి మనకు 45 నుంచి 50 మధ్యలో వస్తుందన్నమాట వెయిట్, ఓకేనా? సో ఇది వచ్చేసి 6 feet హైట్. ఆ తర్వాత దాని పక్కన వచ్చేసి చూస్తే 5 feet హైట్, 50 feet లెంత్, 2x2 గ్యాప్ జాలీ అంటారు దీన్ని. ఇది వచ్చేసి 30 to 35 or 40 kgs మధ్యలో వస్తుంది అనమాట. దీని వెయిట్ ఎగ్జాక్ట్ గుర్తయితే లేదు నాకు, ఓకేనా? ఈ జాలీ కూడా 50 feet లెంత్, 5 feet హైట్. ఇది వచ్చేసి మనకు అన్ని టెస్టెడ్ వైర్ అంటారు అనమాట. టెస్టెడ్ వైర్ అంటేనేమో షార్ప్ ఇలా వస్తుంది. అండ్ నార్మల్ వైర్ అయితేనేమో ఇలా బెండింగ్ వస్తుంది అనమాట. సో దీనికి బెండింగ్ ఎందుకు చేశారంటే మిషన్లో అక్కడక్కడ ఏమైనా మిషన్ ఫిట్టింగ్ కాకుంటే చేత్తోని కటింగ్ పెడుతూ చేసేసారు అనమాట, ఓకేనా? సో ఈ జాలీలు అనమాట మన షాప్లోకి అయితే వచ్చేసాయి. ఇంతకుముందుకు వచ్చేసి మన షాప్లో జస్ట్ ఈ ఒక్క జాలీ దొరికేది. సో ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ అయితే వచ్చేసాయి అనమాట. సో ఇప్పుడైతే ఇవన్నీ జాలీలు వచ్చేసాయి అనమాట. ఈ అన్ని జాలీలు ఎందుకు వచ్చాయంటే ఈ షాప్ మనది ఇప్పుడు జాలీల షాప్ అయిపోతుంది అనమాట. ఇంకోటి ఆ వైర్ వచ్చింది అనమాట, GI వైర్ 25 kgs బిండా, ఓకేనా? ఇంతకుముందుకు SM హార్డ్వేర్ అనే షాప్ ఉండే కదా. సో అది వచ్చేసి తీసేస్తున్నాం అనమాట. సో ఎందుకు తీసేస్తున్నాం అంటే అది తర్వాత నెక్స్ట్ వీడియోలో దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పుడు వచ్చేసి జాలీల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఓకేనా? సో ఇప్పుడైతే మన షాప్లో ఈ ఆల్ టైప్స్ ఆఫ్ జాలీలు అయితే ఇంకా రాబోతుంది, రాలేదు. ఇప్పుడు వచ్చేసి జస్ట్ ఇవైతే వచ్చేసి అనమాట ఒక 15, 20 పీసెస్ అట్లా. అంటే మొత్తం షాప్లో వచ్చేసి ఒక 50 pieces దాకా అయితే ఉన్నాయన్నమాట. బార్బెడ్ వైర్ కాకుండా ఓన్లీ జాలీలు. సో ఇవి వచ్చేసి 20 pieces, ఇవి వచ్చేసి ఒక 6 pieces, అవి వచ్చేసి 15 pieces, అవి 10, అవి ఒక 10, ఇంకా అక్కడిక్కడ ఉన్నాయి. చెప్తా అన్నీ మీకు SM హార్డ్వేర్ గురించి. నెక్స్ట్ ఇంకొక బ్లాగ్ తీయబోతున్న వీడియోస్, దాంట్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు ఈ స్టాప్ పెట్టాల్సి వచ్చింది, ఎందుకు అది తీసేయాల్సి వచ్చింది. సో అనేది అన్ని డీటెయిల్ A to Z ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, ఓకేనా? సో ఈ ఛానల్ వచ్చి ఈ వీడియో వచ్చేసి చిన్న వీడియో. సో నా ఛానల్ ఎవరైనా కొత్త చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో బై, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. బై.